నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీలో నెలకొన్న తీవ్ర నీటి కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా హాస్టల్లో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. నీరు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు. అయితే విద్యార్థుల ఆందోళనతో స్పందించారు అధికారులు. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చారు. హాస్టల్ గదులకు నీళ్లు చేరకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు విద్యార్థులు. తమకు నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. మార్చి 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 24-25 రోజుల నుండి విద్యార్థులకు నీటి సమస్య ఉన్న కారణంగా ఒక వింగ్కే వాటర్ రావడం వలన విద్యార్థులందరూ కూడా ఒకటే వింగ్కి వచ్చి స్నానం కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్ కావచ్చు, ఇవన్నిటిని వాడుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా 30-40 మంది వాడుకునేటువంటి వాష్రూమ్స్లో సుమారుగా 150 నుంచి 200 మంది విద్యార్థులు అక్కడ వాళ్ళ యొక్క స్నానాలను ఆచరిస్తున్నటువంటి సందర్భంలో ఈ బోరు డ్రై అయిన కారణంగా విద్యార్థులకు నీటి ఇబ్బంది ఉందని చెప్పి గత 15 రోజుల క్రితం రిజిస్టర్ గారి దృష్టికి నీటి సమస్య ఉంది హాస్టల్లో అని చెప్పి విద్యార్థులు రిజిస్టర్ గారి దగ్గరికి విన్నవించుకున్నప్పటికీ ఈ యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులపైన నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు పట్టించుకోకుండా కనీసం ట్యాంకర్లు కూడా పంపించకుండా ఈరోజు విద్యార్థులు ఏదైతే మాకు నీటి సమస్య ఉంది, నీటి కొరత ఉందని చెప్పి ఆందోళనకు దిగినటువంటి సందర్భంలో ఈరోజు అప్పటికప్పుడు ట్యాంకర్ తెప్పించినటువంటి సిగ్గు తప్పినటువంటి యాజమాన్యం ఈరోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ యాజమాన్యం. ఆ యొక్క బాయ్స్ హాస్టల్లో నెల రోజులకి వెళ్ళి నీళ్లు రావట్లేవని చెప్పి వీసీ గారికి రిజిస్టర్ గారికి ఎంత చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఈరోజు ఎక్కడ కూడా హాస్టళ్లలో నీళ్లు రాక కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నెలకొంది. ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీలో ఎవరైతే హాస్టల్ డీడీ కట్టలేదో ఆ యొక్క స్టూడెంట్ను ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు భోజనం కూడా పెట్టకుండా అదే హాస్టల్ డైరెక్టర్ వచ్చి ముక్కుపిండి పైసలు వసూలు చేసిన దాకా కూడా భోజనం పెట్టని పరిస్థితి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది. అయితే అందరు విద్యార్థులు డీడీ కట్టినప్పటికీ మరి నీటి కొరత ఉందని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విద్యార్థులకు ఈరోజు మరుగుదొడ్లకు వెళ్దామన్న నీళ్లు లేని పరిస్థితి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నెలకొంది. అయినప్పటికీ ఏమాత్రం కూడా స్పందించకుండా ఈరోజు ధర్నా చేసిన కారణంగా ఏదో ఒక తడపగా ఒక వాటర్ ట్యాంకుని పంపించి మేమేదో నీళ్లు మీరు అడిగిన టైంకే పంపించడం అనేది గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ యొక్క వీసీ రిజిస్టర్ గారు.